మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ షార్ట్లో అరయాణం అంటే ఏంటో అందరం విని తెలుసుకుందాం. దేవలోకంలోని హంస పేరు అరయాణం. ఇవి దేవలోకపు పక్షులు. హిమాలయాల్లోని మానస సరోవరం వీటి నివాస స్థావరం. వీటికి వర్షాకాలం ఇష్టం ఉండదు. హిమాలయాల్లో వర్షం కురిస్తే నేల మీద వర్షం కురిస్తే మానస సరోవరానికి వెళ్తాయి. దక్షిణ కుమార్తె అయిన శేనికి 5 పక్షి సంతతి. అందులో హంస ఒకటి. నలుడు తన వనంలో ఒక హంసను చూసి పట్టుకున్నాడు. దాని బాధ చూసి వదిలివేశాడు. అందుకు కృతజ్ఞతగా ఆ హంస దమయంతికి నలుడికి దూతగా వెళ్ళింది. ఒకరోజు మరుత్తుడను రాజు యజ్ఞం చేస్తున్నప్పుడు హవిస్సు గ్రహించడానికి ఇంద్రుడు, వరుణుడు, ఇతర దేవతలు వచ్చారు. అదే సమయంలో రావణుడు కూడా అక్కడికి రాగా అతనికి భయపడి వారు తలా ఒక పక్షి రూపాన్ని ధరించారు. దేవతలు కనిపించక రావణుడు తిరిగి వెళ్ళిపోగా దేవతలు తాము ధరించిన రూపమున్న పక్షులను దీవించారు. వరుణుడు తను ధరించిన హంసను ఇప్పటి వరకు నలుపు తెలుపు వర్ణముగా ఉన్న నీవు ఇక నుండి తెల్లని తెలుపుగా ఉందువని దీవించాడు. ఆ దీవెన బలముచే అప్పటి నుండి హంస తెల్లగా మారింది. ఇది అరయాణం యొక్క అసలు విషయం. ఇంత అద్భుతమైన విషయం, కొత్త విషయం 10 మందికి షేర్ చేస్తే వాళ్ళు విని చాలా సంతోషిస్తారు. తప్పక షేర్ చేస్తారు కదూ. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.